పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం జోహార్ మాదిగ మన వీరులకు జోహార్ మాదిగ మన వీరులకు కొనసాగిస్తాం. సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మా మాదిగ పెద్దలకు, మా కొడుకు ఇంతోడోడు చిన్నోడు, ఈరోజు మీ అందరినీ నేను చూస్తున్నానంటే చాలా సంతోషం. నా పేరు పందిరి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, జిల్లా కో-ఇన్ఛార్జి. నేడు మాదిగలకి ఒక పండగ దినం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1994 జూలై 7న మొదలైన ఉద్యమం నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామాన నేడు జెండా ఆవిష్కరణలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మాదిగలకి ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే 78 సంవత్సరాలు అవుతుంటే ఈ దేశంలో ఉన్న మాదిగలకి నేడు ఒక స్వతంత్ర దినంగా మేము మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాధించిన వర్గీకరణని పురస్కరించుకొని నేడు ఈ జయంతి కార్యక్రమాలని మందాకృష్ణ మాదిగ గారు ముఖ్యంగా మాదిగల మహాత్ముడు 60వ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకోవడం, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామ వాడవాడలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో మానేశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపునందుకొని మాదిగలో ముందుకు రావాలని, భవిష్యత్తులో అన్నగారు ఏ ఆదేశం ఇచ్చినా రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని చెప్పి కూడా మాదిగ జాతికి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మన కళని సాకారం అందించినటువంటి మాదిగల మహాత్ముడు మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో బలంగా పనిచేయడానికి మాదిగలు ముందుకు రావాలని, భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా కూడా మనందరం కలిసి పయనించాలని, ఆ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా ఏకమై భవిష్యత్తులో దళిత బహుజన రాజ్యాధికారానికి మీరందరూ కూడా సహకారం అందించాలని కూడా తెలియజేస్తూ అవకాశం పేరు పేరున మీడియా మిత్రులకి పెద్దలకి ఎంఆర్పిఎస్ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిసి జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం, అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఇంజమూరు బంగ్లా సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మొదటి తరం ఎంఆర్పిఎస్ నాయకులు, ఇచ్చేసినటువంటి నూతన తరం నాయకులందరూ కూడా ముందుగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంఆర్పిఎస్ లేకముందు ఆత్మగౌరవం లేకుండా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ సాధించినటువంటి అవకాశాలు పొందలేక దిక్కులేని స్థితిలో ఉన్న ఈ మాదిగ జాతికి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఒక వెలుగు దూతలాగా ప్రత్యక్షమై మరి చీకట్లో ఉన్న ఈ మాదిగలకి వెలుగును ప్రసాదించడం జరిగింది. విలువ లేకుండా ఉన్నటువంటి మాదిగ జాతికి ఒక విలువని గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అవకాశాలను సాధించి పెట్టడం జరిగింది. ఆయన రుణాన్ని ఈ మాదిగ జాతి ఎన్నిటికీ తీర్చుకోలేనిది. అంతేకాదు ఈ 30 సంవత్సరాలు ఉద్యమం నడిచిందంటే సమాజంలో ఉన్నటువంటి అనేక కులాలు వర్గాల ప్రజలు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలను అందించడం వల్లే మరి 30 సంవత్సరాలు ఈ ఉద్యమం నడిచింది. వారందరికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే
భవిష్యత్తులో జరగబోయే పోరాటాలు ఇప్పుడంతా ప్రైవేట్ రంగం అయిపోతుంది. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు సాధించుకునే విధంగా మరి మాదిగల్ని రాజకీయంగా చైతన్యం చేసే విధంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది. దానిలో కూడా ఈ సమాజంలో ఉన్న ఇప్పుడు అనేక వర్గాల ప్రజలు ఏ విధంగా సహకరించారో అదే విధంగా సహకరించాలని, ఈ మాదిగలు కూడాను జరగబోయే పోరాటంలో ముందుండాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.